అవుటేజ్ మేనేజ్మెంట్ అనేది ఏ కంపెనీల ముందున్న మరో పెద్ద టాస్క్. ఏదైనా టూల్ లేదా సర్వీస్ ఆగిపోతే దాన్ని అవుటేజ్ అంటారు. ఈ మధ్య ఏఐ టూల్స్కి ఈ అవుటేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా వస్తోంది. పీక్ టైమ్స్లో డిమాండ్ ఎక్కువైపోయినప్పుడు సర్వర్లు పనిచేయకుండా ఆగిపోతున్నాయి. జనం ఆన్లైన్కి అలవాటు పడ్డాక ఒక్క నిమిషం ఇంటర్నెట్ లేకపోతేనే చిరాకు పడుతున్నారు. అలాంటిది వాడుతూ వాడుతూ ఉన్న ఏఐ టూల్ మధ్యలో నిలిచిపోతే మరీ అసహనం ఫీల్ అవుతారు. ఇలాంటి అవుటేజ్ పరిస్థితుల్ని మేనేజ్ చేయడం ఏఐ సంస్థలకి తలకమించిన భారంగా మారుతోంది. మీరెప్పుడైనా గమనించారా? చాట్ జీపీటీ సర్వర్లు ఓవర్లోడ్ అయినప్పుడు యూజర్లు చాట్ జీపీటీ ఈజ్ ఎట్ కెపాసిటీ రైట్ నౌ అనే మెసేజ్ చూపిస్తూ ఉంటారు ఓపెన్ ఏఐ వాళ్ళు. యాంథ్రోపిక్ విషయం కూడా అంతే. వాళ్ళ ఏఐ టూల్ క్లాడ్ అయితే గత నెలలో కనీసం 7 సార్లకు పైగా ఆగిపోయింది. జనరల్గా పీక్ అవర్స్లోనూ కొత్త ఫీచర్లు విడుదలైనప్పుడు ఏఐ టూల్స్ పనిచేయడం ఆగిపోతూ ఉంటుంది. మొత్తం మీద ఏఐ అనేది ఎంత అద్భుతంగా కనిపించినా ఏఐ టూల్స్ని క్రియేట్ చేసే కంపెనీలకు మాత్రం వాటిని నడపడంలో ఇబ్బందులు చాలానే ఉన్నాయి. కాబట్టి ఏఐ అనేది ఒక పెద్ద సులువైన ఆదాయ మార్గం అని అనుకోవడానికి వీల్లేదు. ఏఐ మీద ఆసక్తి ఉన్న స్టార్టప్లు ఈ చిక్కులన్నిటినీ ముందుగానే తెలుసుకుంటే మంచిది.